కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ మీద అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న వారి మీద నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య లోకల్ బాయ్ నాని, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద ఆయన సీరియస్ అయ్యారు. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ లీడర్ చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. జై శ్రీరామ్. ముఖ్యంగా మీరు చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి జనాలను ఎలా నాశనం చేస్తున్నాయి, ఎలా వారి జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారు? బెట్టింగ్ యాప్ల వల్ల ముఖ్యంగా యువత మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు. యాప్స్ ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయినా కూడా వీళ్ళు విపిఎన్ సెట్టింగ్స్లోకి పోయి సమ్ చేంజెస్ చేస్తారు. టెక్నికల్గా నాకు కూడా వర్డ్స్ తెలియదు, చేసి ఇక్కడ నుంచి ఆడడం జరుగుతుంది. సో వాడికి 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు డౌన్ అప్లోడ్ చేస్తాడు. డైరెక్ట్ బ్యాంక్ సిస్టమ్, మనం బ్యాంకులో ఇవ్వచ్చు, బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. సో వాడు ఏ కేటగిరీ అని కాదు, అన్ని కేటగిరీలు లీస్ట్ నుంచి డైలీ వేతనం అంటే కూలీ నుంచి తీసుకొని కోట్ల రూపాయల వరకు జరుగుతుందండి. సో దానివల్ల జీవితాలు మొత్తం నాశనం. గవర్నమెంట్కి రెవెన్యూ, మనీ లాండరింగ్ లాంటి హవాలాలు ఇట్లాంటివన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ డబ్బు మళ్ళీ మీద పోయి ఎక్కడికి పోతుందో మరి దానివల్ల టెర్రరిస్టుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఒక లేయర్స్గా పైకి వెళ్తుంది డబ్బు. సో దానివల్ల రేపు ఇండియాలో ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఆ డబ్బు ఉపయోగపడుతుంది. సో ఇది రూట్ లెవెల్లో కట్ చేసుకుంటూ రావాలి. రూట్ లెవెల్లో కట్ చేయాలంటే అంత ఈజీ కాదు. దీనికి సపరేట్ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి, గట్టి చట్టాలు, పీడీ యాక్ట్ లాంటివి అమలు చేసే పరిస్థితి ఉండాలి. ఇక్కడ పీడీ యాక్ట్ చేస్తారని చెప్పి ఈ బేస్ అంతా కూడా దుబాయ్లో పోయి సెటిల్ అవుతున్నారు. వాడు దుబాయ్లో సెటిల్ అయ్యి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. సో ఏది ఆపరేట్ చేసినా మాన్యువల్ ఆపరేషనే ఉంటుంది, లేదా అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు టెలిగ్రామ్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ టెలిగ్రామ్ లాంటి యాప్లలో బాగా ప్రమోషన్స్ చేస్తారు. సో వాటిపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం మన ఇంటెలిజెన్స్పై ఉంది. లేకపోతే మాత్రం రేపు డ్రగ్స్ ఎంత డేంజరో ఇది కూడా అంత డేంజర్. దిస్ సార్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్ వాడు టిప్స్ మీద ఉంటుంది కదా. వాడు ఎక్కడైనా కూర్చొని ఆడొచ్చు, వాడు ఇంట్లో తెలియకుండా బాత్రూంలో కూర్చొని కూడా వాడు ఆడుతున్నాడు, డబ్బులన్నీ బుడగొడుతున్నారు. దీనివల్ల ఇండైరెక్ట్గా ఇంట్లో దొంగతనాలు చేస్తారు పిల్లలు, ఇండైరెక్ట్గా బయట కూడా దొంగతనాలు చేయొచ్చు, చెడు వ్యసనాలకు పోవచ్చు, ఇంకేదైనా. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అంత స్పీడ్గా బుడగొట్టిన డబ్బు రికవరీ చేసే చక్కర్లో యూత్ బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఆవేశం ఎక్కువ ఉంటుంది యూత్లో. సో వాడు దాని ఎఫెక్ట్స్ ఏంది, బ్యాక్ ఏమైనా చేస్తే తప్ప ఉప్ప ఆలోచించలేని పరిస్థితిలో కూడా ఉంటారు. దానివల్ల ఆత్మహత్యలు అవుతున్నాయి. దానివల్ల వేరే వారిపై కూడా మీకు హత్యాయత్నాలు జరగవచ్చు, దొంగతనాలు జరగవచ్చు. సో ఆ ఒక్క దానివల్ల సమాజం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంతా కూడా సెల్ ఫోన్లలోనే జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ కట్టడాలు కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చీటింగ్ అయినా కానీ పోలీసుల వరకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దాంతోనే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ ఫోన్ల వల్ల ఎంతో మంది చీటింగ్ అవుతారు. స్కామ్లలో వాడి ఓటీపీలు షేర్ చేసి, ఓటీపీల లింకులు టచ్ చేసి అవే. ఇది ఇంకో రకం ఇది. సో దీన్ని కట్టడి చేయాల్సిన, దీనికి మ్యాన్ పవర్ లేదు మన డిపార్ట్మెంట్లో. సో మ్యాన్ పవర్ దీనికి సపరేటే పెట్టాలి, దీనికి ఒక డిపార్ట్మెంటే పెట్టాలి. సో ఇది ఇక్కడ నుంచి కాదు, ఇండియా లెవెల్లో చేస్తేనే అవుతుంది. ఇది దీనిపై ఈడీ కూడా నిఘా పెట్టాలి, సిబిఐ లాంటి సంస్థలు కూడా, దర్యాప్తు సంస్థలు కూడా నిఘా పెడితేనే ఇప్పటి నుంచి చేస్తే కొన్నేళ్ళకి కంట్రోల్కి వస్తుంది. లేకపోతే దీనికి ఆపెట్టోడే లేడు. నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో పోలీస్ ఆఫీసర్గా సజ్జనార్ గారికి తెలుసు కాబట్టే ఆయన దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో లోకల్ బాయ్ నాని అనే అబ్బాయి కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే చాలా సీరియస్ అయ్యారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా వాళ్ళు ప్రమోట్ చేస్తే ఫస్ట్ వాళ్ళపై కేసులు పెట్టి లోపలేయాలి. మళ్ళీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ రానికి భయపడాలి. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇలాగే చేస్తుంటే ఆయన సూర్యాపేట పోలీసులకి వాళ్ళకి చెప్పడంతో కేసు కూడా ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పొజిషన్
ఎవరినైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా ఇట్లాంటి యాప్లలో ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాలని యూత్ని ఈ రూట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి పబ్లిసిటీ ఇస్తే వాళ్ళపై గట్టి చట్టాలు అమలు చేయాలి. నెక్స్ట్ ఈ రూట్ల వల్ల ఇది కట్ చేయకపోతే మాత్రం రేపు ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమే. నిజమే మీరన్నది. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు బాధ్యత మర్చిపోతున్నారు. మేము ఏం చేసినా జనం నమ్ముతారు, మమ్మల్ని ఫాలో అయిపోతూ ఉంటారు, మాకు డబ్బులు వస్తాయి, ఎవరు ఏమైపోతే మాకేంటి అనుకుంటున్నారు పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద సజ్జనార్ గారు దీంట్లో గ్రూప్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నట్టున్నాయి, టెలిగ్రామ్ లాంటి వాట్సాప్లో గ్రూప్స్ ఉండి చాలా ప్రమోట్ చేస్తారు అండర్ గ్రౌండ్ లెవెల్లో. సో దానిపై నిఘా పెట్టాలి. నిఘా పెడితే పోలీసులు అనుకుంటే అవుతుంది, కొంచెం వరకు కట్టడి చేయొచ్చాము. అందుకే కదా ఈరోజు సజ్జనార్ గారు రెస్పాండ్ అవ్వగానే అందరూ ఎక్కడికక్కడ సెటరైట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 100% సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయన కూడా ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ గా ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొచ్చి మరి క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. మీరు కూడా చూసుంటారు, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అని చెప్పి అతనితో క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? క్యాంపెయిన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా సరే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మా గోవాలో కసినోస్ ఉన్నాయి, అక్కడ కూడా లిమిట్ దాటితే ప్రమాదమే. ఇప్పుడు ఇవైతే ఇల్లీగల్, కంప్లీట్ మా లీగల్, ఇవన్నీ కంప్లీట్గా ఇల్లీగల్. ప్లస్ ఇది ఉన్న చోట ఇప్పుడు గోవాకు పోయినోడు వన్ డేనో 2 డేసో 3 డేసో పోయి సరదాగా వస్తారు. కానీ ఇది 24/7 మన చేతిలో నిద్ర లేకుండా కూడా ఆహారం లేకుండా కూడా ఒకటి పిచ్చి పట్టినట్టు ఆడుతుంటారు. నేను ఇంతమంది ఇంటర్వ్యూలో చెప్పిన గ్యాంబ్లింగ్ ఆడినోడు చరిత్రలో ఎవడు బాగుపడలే, ఆడినోడు ఎవడు కూడా బాగుపడలే. సో దాని జోలికి పోవద్దు, ఏదో ఫన్గా పెట్టుకోవాలి, సరదాగా పెట్టుకోవాలి తప్పించి ప్రొఫెషనల్ గ్యాంబ్లింగ్ చేస్తే అవుట్. అట్లాంటిది ఇట్లాంటి యాప్లల్లో ఇప్పుడు మాన్యువల్గా మా కసినోస్లోనే విన్నింగ్ రేషియో తక్కువ, మన ముందు జరిగే గేమ్లోనే విన్నింగ్ రేషియో తక్కువ. ఇవాళ ఏఐ నడుస్తుంది, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న ప్రపంచంలో నువ్వు పోయి ఫోన్లలో పోయి గెలవగలుగుతావా? గెలవనికి వాడు ఆప్షన్ ఇస్తాడా? సో మీరు ప్రజలు ఆలోచించాలి, ఏం బుద్ధి లేని పని చేస్తున్నామని చెప్పి. హార్డ్లీ వాడు 5%, 5 కూడా 2-3% విన్నింగ్ రేషియో ఉండదు. మొత్తం చీటింగ్ యాప్సే ఎక్కువ ఉంటాయి అందులో. సో ముంగట జరిగేదంటేనే నీకు విన్నింగ్ రేషియో లేదు. ఈ ఆన్లైన్లో జరిగే దాంట్లో మీకు ఎక్కడి నుంచి విన్నింగ్ రేషియో ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాడు ఏం చీట్ చేసినా యూ కాంట్ గో అండ్ ఫైట్ ఆల్సో కదా. మీరు చీట్ చేసినా కూడా మీరు పోయి ఫైట్ చేయలేరు కదా. నాకు చాలామంది చెప్పినారు, అక్కడెక్కడో 2-3 గెలిస్తే కూడా వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పి. ఎవరితోటి కొట్లాడాలన్నా డబ్బులు పోయినాయి అని చెప్పి. గెలవకోసారి గెలిచినాము, డబ్బులు పోయినాయి అని చెప్పి. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇవన్నీ అనవసర్లీ, ఇవన్నీ సైనైడ్, ఇవన్నీ పాయిజన్ కాదు, ఇది సైనైడ్. ఇది మీరు ఒక బీజేపీ లీడర్, హిందూ ధర్మ పరిరక్షకులు, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఎంతో స్వచ్ఛంద సేవ కూడా చేస్తూ ఉంటారు, పెట్ లవర్. ఇంత ట్రాక్ రికార్డ్ మీకున్నా గానీ చికోటి ప్రవీణ్ అనే ఒక పేరెత్తగానే ముందుగా క్యాసినో కింగ్ అని అంటూ ఉంటారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎలివేట్ అక్కడ నుంచి అయింది కదా, ఈడీ రైట్స్ నుంచి నేను ఎలివేట్ అయినా కదా. సో కొంచెం మరక ఉంటుంది కొంచెం అది. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ లీగల్ బిజినెస్. సో అందులో పర్మిషన్స్ తోటి, గవర్నమెంట్ పర్మిషన్స్ తోటి లీగల్గా ఉన్న బిజినెస్. బట్ కొంచెం మరక ఉంటుంది కదా. సో అదే నేను అవన్నీ కేర్ చేయను. ఎండ్ ఆఫ్ ది డే నాకు హిందుత్వం ముఖ్యం, గో సంరక్షణ ముఖ్యం, ప్రకృతి సంరక్షణ ముఖ్యం, జీవాల సంరక్షణ ముఖ్యం. మనం ఎవరైనా ఇబ్బందులు అంటే చాతనైనంత మన లిమిట్లో హెల్ప్ చేద్దాం. సో మన కాన్సెప్ట్ అది. ప్రవీణ్ గారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నా కానీ ఈజీ మనీ, చాలా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, అలా పెట్టి ఇలా కూర్చునే డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు. అలాగే క్యాసినో కావచ్చు, జూదం లాంటివి కూడా దాదాపు అలాగే ఉంటుంది. చాలా మంది మైండ్ సెట్ అదంతా కూడా మైండ్ గేమ్. తప్పది, చాలా తప్పది. కూర్చుంటే ఈజీగా ఏం మనీ రాదు. ఈజీగా వచ్చేది ఉంటే అందరు అదే పని చేస్తారు కదా, ఎవడు కష్టపడ్డు కదా. డైలీ లేబర్ చేసే వాళ్ళు, కూలీవాడు కూడా నాకెందుకు హ్యాపీ కూర్చొని అలా కూర్చొని తినొచ్చు అనుకుంటారు కదా. అది కాదు, దేని కష్టం దానుకుంటుంది, దేని హెడేక్ దానుకుంటుంది. ఈజీ మనీ పోయి నేను గ్యామ్లింగ్ చేసి రేసులు ఆడి, పేకాట ఆడి, క్యాసినోలు ఆడి, ఆన్లైన్ గేమింగ్లు ఆడి నేను గెలుస్తా అనేది మాత్రం భ్రమ. ఒక్కసారి గెలిస్తే 100 సార్లు ఓడిపోతారు, విన్నింగ్ రేషియో ఉండదు. సో దాని జోలికి పోకపోతే యూత్ బాగుంటుంది. ఇది డ్రగ్స్ లెక్క మహమ్మారి, ఇది కూడా అడిక్షన్, విపరీతమైన అడిక్షన్. సో దాని జోలికే పోవద్దు మీరు ఎవరు కూడా. యూత్కి అదే చెప్తా, ఎక్కడ కూడా గ్యామ్లింగ్, డ్రగ్స్, గంజాయి జోలికే వెళ్ళకుండా
అని చెప్తాను. చికోటి ప్రవీణ్ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, కష్టపడి బిజినెస్లు చేశారు, అక్కడ నష్టాలు చూశారు, సినిమాల్లో నటించారు, సినిమా నిర్మాతగా మారారు. అయినా సరే సినిమా నిర్మాతగా ఎప్పుడు చేయలేదు లేదా సినిమాలతో అయితే మీకు మంచి రిలేషన్ ఉంది, అయినా సరే అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే అది ప్యాషన్ గా నాకు ఆఫర్ వస్తే చేసిన, నేను పోయి ట్రై చేసింది కాదు. విత్ ఇన్ సర్కిల్ లో ఒక సినిమాలో మెయిన్ విలన్ చేసి, ఇంకో సినిమాలో సెకండ్ థర్డ్ విలన్ చేసినాం తప్పించి సరదాగా తప్పించి ఐ నెవర్ ట్రైడ్ ఫర్ ఎ మూవీస్. ఎప్పుడు కూడా నేను యాక్టింగ్ చేస్తాను కూడా నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఇట్లా పోతుంటే ఆఫర్ వచ్చింది అంతే. ఈరోజు చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తిగా, ఇలా సక్సెస్ఫుల్ వ్యక్తిగా, ఈరోజు ఆయన విజయగాథలు కూడా నలుగురు చెప్పుకునేలా ఈ పరిస్థితికి మీరు వచ్చారు. లేదు అంటే సెలబ్రిటీస్ కూడా మీతో ఫొటోస్ దిగే రేంజ్కి మీరు వచ్చారు అంటే దాని వెనుక కారణం ఏంటంటారు? కారణం అంటే ఎథిక్స్. ఎథికల్గా ఫస్ట్ ఎథికల్గా ఉంటాము. సెకండ్ భగవంతుని నమ్ముతాం, ఎవరికి అన్యాయం చేయొద్దు. బీయింగ్ ఇన్ టు గ్యామ్లింగ్ ఫీల్డ్ నేను ఇంటర్వ్యూస్లో చెప్పాను, రాకుండా బాబు మీరు ఆడకుండా, నాకు డబ్బులు వచ్చి మీరు ఆడిపోయి బాధపడవద్దు, సరదాగా ఎప్పుడన్నా వస్తే రండి తప్పించి. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఒకటే చెప్తా. ఓ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి నన్ను అడిగినాడు, నాకు ఫుల్ లక్ నడుస్తుందిరా, కసినోకి వస్తా, సమ్ చిప్స్ చెప్పు నాకు అని. అరే నీకు బ్యాడ్ లక్ ఉందిరా అన్నాను. ఎందుకంటే నీకు ఆలోచన వచ్చిందంటేనే నీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టు. కసినోకి వచ్చి ఆడి గెలుస్తా అనే ఆలోచన వచ్చిందంటే నీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టు. సో ఈ డబ్బులో వచ్చి గ్యామ్లింగ్ ఆడతా అని మాత్రం రావద్దు. వస్తావా, తిను, తాగి ఎల్లు, ఎంజాయ్ చేయి. సో ప్రొఫెషనల్ గ్యామ్లర్స్ ఇప్పుడు మీరున్నారు, గోవా వెళ్తారు సరదాగా, 10,000 డబ్బులు పెట్టి ఆడి పోయినా బాధ లేదు. ఒక ట్రిప్కి వచ్చినాయా పోయినాయా సరదా 1-2 అవర్స్ ఎంజాయ్ చేసినామని 10 లక్షలు పోతాయి, 1 కోటి పోతాయి, 2 కోట్లు పోతాయి, 3 కోట్లు పోతాయి, జీవితాలే పోతాయి. సో దీని ఇంకా 150 అబద్ధాలు ఆడాలి, మళ్ళీ ఈ డబ్బులు కవర్ చేయడానికి మళ్ళీ ఏదో వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఇంకోటి గ్యామ్లింగ్లో ఎన్నైనా సరిపోవు మీకు. కొండలు పోతాయి, అరిగిపోతాయి, హిమాలయాలు కూడా పోతాయి. సో గ్యామ్లింగ్ అనేది నిప్పుతో చెలగాటం లెక్క. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదాగా తీసుకుంటే ఏం కాదు. ప్రొఫెషనల్లో అయితే వన్స్ యు ఆర్ ప్రొఫెషనల్ యు ఆర్ అవుట్. నేను కూడా ఒక టూరిస్ట్గా గోవా వెళ్ళాను, బిగ్ డాడీ క్యాసినో చూశాను, క్రూజ్ క్యాసినో చూశాను. అసలు అదొక ప్రపంచం అంతే, డిఫరెంట్ ప్రపంచం. ఆ ప్రపంచం కోసం పదే పదే జనం వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి లాభం పడిన వాళ్ళకంటే నష్టపోయే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. గోవా లాంటి క్యాసినోలో 10-12-15% విన్నింగ్ రేషియో ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? చాలా మంది డబ్బుతో వచ్చేసి చెప్తారు కదా, మీ ఇంట్లో 10 లక్షలు ఉంటే 10,000 20,000 ఆడురా బాబు అని చెప్తారు. జస్ట్ టైం పాస్. కానీ ఇన్నర్గా దట్స్ వై ఇట్స్ కాల్డ్ వ్యసనం. నిజమే. మేము కూడా డబ్బులు చాలా పొడగొట్టుకున్నాం, వాడి చాలా విపరీతం డబ్బులు కూడా మాకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఎంతమందికి చెప్తున్నా వద్దురా బాబు అని. బీయింగ్ ఏంటో ఐఎమ్ ఆపరేటర్, నేను బిజినెస్ చేసుకుంటే చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకో. ఎవరు చెప్పరు కదా, దట్ ఈస్ చికోటి ప్రవీణ్. ఎవరోళ్ళు అయితే రండి ఏం కాదు రండి అంటారు. ఓపెన్గా చెప్తున్నా, ఎవడు చరిత్రలో గ్యామ్లింగ్ ఆడినాడు ఎవడు బాగుపడలే. లెట్ ఇట్ బి రేస్, లెట్ ఇట్ బి క్రికెట్ గ్యామ్లింగ్, లెట్ ఇట్ బి కసినో, లెట్ ఇట్ బి ఆన్లైన్ గేమ్, లెట్ ఇట్ బి ఎనీ గ్యామ్లింగ్. మా దాంట్లో ఒకటి ఉంటుంది, చెప్పినోడు అవుట్, విన్నోడే బాగుపడతాడు. బెట్టి చెప్పినోడు ఆడడం అంటే బెట్టి చెప్పినట్టే కదా. మీరు ఫస్ట్ లో ఆడుతూ ఉండేవాళ్ళ, ఆడుతూ ఆ బిజినెస్ లోకి వచ్చేసారా? అంతే కదా, ఆడ డబ్బులు పోగొట్టుకొని అంటే పోగొట్టుకున్న చోటే మళ్ళీ గెలిచి చూపిద్దాం అనుకున్నారా? 100%. అట్లా అందరికి ఎంతమందికి అవకాశం వస్తుంది, ఎంతమందికి లక్ ఉంటుంది. నేను తెలివే అని చెప్పాలి, లక్ అంట. ఆ టైంలో మనకు లక్ ఉంటే ఆ టైంలో మనకు ఆ థాట్ వస్తుంది. మనకట్ట మేధావులు మహామేధావులు లేరా? మస్తు మంది. మరి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ మందే కదా. సో లక్ అది, అంతమందికి లక్ ఉంటుంది, ఎంతమందికి అవకాశాలు ఉంటాయి. అకౌంట్ నిండా ఫుల్ డబ్బులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది మీరు చూసే ఉంటారు కదా. నేనే అట్లా వెళ్ళిపోయాను, నేనే బాధితుడిని ఒకప్పుడు. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చారు, అయినా సరే మరి ఈ బిజినెస్ ని వదలకుండా మీరు ఎందుకు ఇంకా దీన్ని రన్ చేస్తున్నారు? రన్ అంటే నాది అప్పుడంత ఆపరేషన్స్ ఏం లేవు. నేను అప్పుడు డెడికేటెడ్గా ఉండే. ఇప్పుడు ఐ మీన్ టు మోర్ ఆఫ్ ఎ పాలిటిక్స్, మోర్ ఆఫ్ హిందుత్వం. అది అట్లా వదిలేసినాం దాన్ని పక్కన.
అంటే దాన్ని అలా జస్ట్ ఒక పాత బిజినెస్ లాగా దాన్ని అలా వదిలేసి అందులో డబ్బులు వచ్చేటివి ఉంటాయి. ఇప్పుడు వదిలేసి టోటల్గా వదిలేస్తే కూడా డబ్బులు మునిగిపోతాయి, రావు. కరెక్టే, ఎందుకంటే ఇలాంటి బిజినెస్లు కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఒకేసారి వాటిని వదలడం కూడా అంటే పులిపై స్వారీ చేసినట్టు. ఆడినోడైనా ఆడిపించేటోడే, పులిపై స్వారీ దిగితే పులి తినేస్తుంది, నడుస్తూనే ఉండాలి. ఈ ప్రమోటర్స్ కి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం మెసేజ్ ఇస్తారు? బుద్ధున్నోడు వేరే జీవితాలు నాశనం అయితే అవసరమే లేదు. ఎందుకు ప్రమోట్ చేస్తారు? గ్యాంబ్లింగ్ అవసరమే లేదు ప్రమోట్ చేస్తారు. గోవా, ఇప్పుడు గోవాలో ఉన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ టూరిజం అనే టూరిజం పార్ట్ ఆఫ్ దాంట్లోనే వాళ్ళు ఉన్నారు. అండ్ హ్యావ్ యూ ఎవర్ సీన్ గోవాలో పోయి, అపార్ట్ ఫ్రమ్ గోవా, ఇండియాలో పోయి ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నారా? అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా? గోవాలో కాబట్టి అక్కడ చేస్తారు ప్రమోట్. మేము ప్రమోట్ చేయొచ్చు కదా, ఎక్కడన్నా నేను ప్రమోట్ చేస్తున్నా? చెయ్యం కదా. సో జనాలు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వెరీ డేంజరస్, ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సొసైటీ, ఫర్ ఇండియా. అంటే మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి ఇలా హిందూ ధర్మంలో ఎక్కువగా పని చేస్తున్నారా? సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నారా? డెఫినెట్ గా నేను షార్ట్ పీరియడ్ లో ఐ విల్ బి క్విటింగ్ కసినోస్. వదిలేస్తారు పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో వదిలేస్తారు. సో మోర్ ఆఫ్ హిందుత్వ, మోర్ ఆఫ్ కావ్, మోర్ ఆఫ్ బీజేపీ. బీజేపీకి లీగల్ అండి, మాది ఇల్లీగల్ బిజినెస్ కాదు. మాది లీగల్. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, వీఆర్ పెద్ద లైసెన్స్ ఫీజు కడతాం. వీఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్. మాకు 1850 ఎంప్లాయీస్ ఉన్నారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, హోటల్స్, ఫ్లైట్స్, హోటల్స్లో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఫ్లైట్లో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, అక్కడ టూరిజం, సో మెనీ ఇండైరెక్ట్ రెస్టారెంట్స్, ఎంతోమందికి జీవనోపాధి. కసినోస్ ఆల్సో ఇండైరెక్ట్. ఆన్లైన్ అట్లా కాదు, ఒకడే అంటే టెక్నికల్ టీం ఉంటుంది. ఇకపై భవిష్యత్తులో పూర్తి స్థాయిలో బీజేపీకి అంకితం కాబోతున్నారా? ఆల్మోస్ట్ ఇప్పుడే జీవితం అంకితం హిందుత్వానికి. ఫస్ట్, సెకండ్ బీజేపీ అనుకో. తెలంగాణలో ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది జోష్. తెలంగాణలో మంచి జోష్, మంచి మా ఎమ్మెల్సీలు గెలిచినారు, మంచి శుభ పరిణామం. ప్రజలు కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి స్కీములు చూడలే, స్కాములు చూసినారు. కాంగ్రెస్ అయితే 1.5 yearలోనే వాళ్ళ అవకాశం చూపించేసారు. వాళ్ళ బుద్ధి గుణం అన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వము కాంగ్రెస్ పై ప్రేమతోటి వచ్చింది కాదు, బీఆర్ఎస్ పై ప్రేమతో, కోపంతో కాంగ్రెస్ కొట్టేసిన. వాళ్ళకి ట్రూ కలర్స్ అన్నీ చూస్తారు. స్కీమ్స్, ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, అభివృద్ధి ఏం జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి ఏం జరుగుతలేదు తెలంగాణ. వాళ్ళ ఆస్తులే అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ అంతస్తులే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులే కమిషన్ల అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ మొత్తం కమిషన్ల చుట్టూ జరుగుతుంది. కమిషన్ రాజకీయాలు నడుస్తున్నాయి, ప్రతి దాంట్లో కమిషన్. సో ప్రజలందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు వెరీ షార్ట్ పీరియడ్లో అర్థమైపోయింది. రైతులకు అర్థమైపోయింది, నిరుద్యోగులకు అర్థమైపోయింది, మామూలు సామాన్య ప్రజానికానికి అర్థమైపోయింది, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అర్థమైంది, కాంట్రాక్టర్లకు అర్థమైంది. ఇది ఈ ప్రజలు ఈ రకంగా చెందిన వాళ్ళు అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కరికి అర్థమైంది తెలంగాణ. సో ఎందుకు వేసినాంరా ఓటన్ని ఎత్తి కొట్టుకుంటారు. వాళ్ళ పాలన అట్లా 7 లక్షల కోట్లు అప్పు చేసి మంచిగా వాళ్ళ ఆస్తులు నింపుకొని బీఆర్ఎస్ వాళ్ళు వేరు. వీళ్ళు 1.5 years వీళ్ళ పని వీళ్ళు చేసారు. ఇప్పుడు ఆప్షన్ ఏముంది ప్రజలకి? మంచి చేసేది అని ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం కాదు మా సెంట్రల్ గవర్నమెంట్. సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలలో డెఫినెట్గా ఒక ఫీల్ వచ్చింది. ప్లస్ ఒక ఆపర్చునిటీ, ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు మనము బీజేపీ రాలే కాబట్టి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి ఫీల్ వచ్చింది, ముఖ్యంగా హిందువులల్లో. క్యాసినో కింగ్గా మీరు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. అయితే డబ్బులున్నాయి కాబట్టే మీరు రాజకీయాల్లోకి వచ్చారా, లేదు అంటే హిందూ ధర్మ పరిరక్షకులు లేదంటే సనాతన ధర్మాన్ని ఇష్టపడే వ్యక్తి కాబట్టే మీరు బీజేపీలోకి వచ్చారా? 100% నేను ఫస్ట్ నుంచి హిందుత్వవాది. నా మూలాలన్నీ కూడా ఓల్డ్ సిటీ నుంచి, నేను పెరిగిన ఏరియా అంతా ఓల్డ్ సిటీ. సో నేను అక్కడ వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ ఏషాలు అన్నీ అనుభవించిన కాబట్టి మనసులో ఒక గట్టి హిందుత్వ భావం ఏర్పడ్డది. ప్లస్ నేను గుడి చైర్మన్, ఒక గుడికి వైస్ చైర్మన్, ఫస్ట్ నుంచి గో సేవకుడిని, జంతువుల సేవకుడిని. ఒక హిందువు, ఒక ప్యూర్ కట్టర్ హిందువు అయితేనే గోవుని, జంతువుని, ప్రకృతిని, నీళ్ళని, నదిని, ఆకాశంని, గుట్టల్ని, చెట్లని ప్రేమిస్తాడు. మామూలుడు వేరే మతంలలో ఉండదు అట్లా. హిందువు అయితేనే చేస్తాడు, పూజిస్తాడు, ప్రేమిస్తాడు. సో డెఫినెట్గా నేను ఒక కట్టర్ హిందూ, నాకు ఒక ఫీల్ ఉంటుంది. ఆల్రెడీ ఓల్డ్ సిటీలో కొన్ని సంఘటనలు మా మధ్యలో ఉంటాయి, చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు, ఫీలింగ్లు, కర్ఫ్యూలు చూసినాము,
వాళ్ళ దాడులు, వాళ్ళ అన్యాయాలు చూసినాం కాబట్టి, ఎంఐఎం పాలన ఇవన్నీ చూసినాం కాబట్టి కొంచెం డెఫినెట్గా ఇంకా కట్టర్ హిందూగా అవుతాం. ఆ ఒక్క కారణం చేతనే నేను బీజేపీలో రావడం జరిగింది. ఎందుకంటే దేశంలో ధర్మాన్ని కానీ హిందుత్వాన్ని కాపాడగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే టోటల్గా ఇప్పుడు వాళ్ళు బిజీ, వాళ్ళకి రంజాన్ ఇప్పుడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు రంజాన్, రంజాన్ ఈ టోపీలు పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడు ఇఫ్తార్ విందులకు వెళ్తారు. సిగ్గుశరంలో గుళ్ళలో రారా, గుళ్ళపై దాడులు జరుగుతూ ఒక ఎంపీ ఒక మినిస్టరు వచ్చి పరామర్శించేది లేదు. వేరే మతాలలో దాడిలా హిందువులు గాయపడుతూ వచ్చే పరిస్థితి లేరు. ఓవైసీ సంకలనాకానికి మాత్రం పోతారు. ప్రవీణ్ గారు, చాలా మంది యువతే ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ ని వాడుతున్నారు. అందులో బెట్టింగ్ పెట్టేది కూడా యువతే. ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి బీజేపీ చెబుతూ ఉంటది కదా, యువతకి మీరేం చెప్తారు పాలిటిక్స్ గురించి? ప్రజల సేవ, ముఖ్యంగా హిందుత్వము, గోసేవ చేయాలి. హిందుత్వం ఉంటేనే భారతదేశం బాగుంటుంది. హిందుత్వం మంచిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. హిందుత్వం మంచిగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. హిందుత్వము మంచిగా ఉండాలంటే బీజేపీ ఉండాలి. చూశారు కదా, బెట్టింగ్స్ ఊబిలోకి వెళ్ళకండి, అలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి అని అటు ఇన్ఫ్లుయెన్సర్స్ కి, ఇటు యువతకి, వాటిని ఎక్కువగా బెట్టింగ్స్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళకు కూడా చికోటి ప్రవీణ్ గారు చెబుతున్నారు. ఆయన ఒకవైపు క్యాసినో బిజినెస్ లో ఉన్నా గానీ ఇది మంచిది కాదు, ఎవరి జీవితాలను ఇది బాగు చేసేది కాదు అని ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, తాను ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణలో ఉన్నాను అని, అలాగే బీజేపీ ఇప్పుడు తనకి ఒక మంచి పార్టీ లాగా కనిపిస్తోంది తెలంగాణలోని ఆయన చెబుతూ ఉన్నారు. మొత్తం మీద సజ్జనార్ గారితో పాటు చికోటి ప్రవీణ్ గారి మాట వినడం కూడా ఈ విషయంలో చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.